అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు వస్తాయి, మనల్ని అవి ఎప్పుడూ వెంటాడతాయి. చరిత్ర గమనాన్ని చూపుతాయి, దారిని విశాలం చేస్తాయి. అదేవిధంగా సంఘర్షణను కూడా మనకు తెలియజెప్తాయి. ముందు వెనకల చీకటి కోణాల్ని అర్థం చేసుకునే విధానాన్ని నేర్పిస్తాయి. ఎన్నో త్యాగాల్ని మన కళ్ళ ముందు పెడతాయి. అదేవిధంగా ఎన్నో 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 భావజాలాల్ని మన ముందు పెడతాయి. చరిత్రని, సమాజాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, అదేవిధంగా మారాల్సినటువంటి సమాజం యొక్క తీరుతెన్నుల్ని స్పష్టంగా మనకు చూపుతాయి. అలాంటి పుస్తకమే రాఘవ గారు రాసిన ప్రశ్నించే గొంతులు. అందులో 40 ఏళ్ల చరిత్ర ఉంది, 40 ఏళ్ల జీవితాల యుద్ధం ఉంది, జీవితాల ఆలోచన ఉంది, జీవితాల త్యాగాలు ఉన్నాయి. మరి వీనట్టిని మనం తెలుసుకోవడం వల్ల ఈ 40 ఏళ్ల చరిత్రే కాకుండా రాబోయే 40 ఏళ్లకి, ఇంతకుముందు 40 ఏళ్లకి దాదాపు చరిత్ర గమనాన్ని మొత్తాన్ని మనకు దారి వెడల్పు చేస్తూ చూపించేటటువంటి దిక్చూసి లాంటి ఈ పుస్తకం మనమందరం ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఈ ప్రశ్నించే గొంతులు పుస్తకం పేరే సాహసతో పెట్టిన పేరు. 30 ఏళ్ల నాటి ఇంటర్వ్యూలను భద్రపరిచి నేటి పాఠకులకు ఆనాటి పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించడానికి రాఘవ గారు చేసిన కృషి ప్రశంసనీయమైనది. వామపక్షాలలో వచ్చిన అనేక సైద్ధాంతిక వైరుధ్యాలు ఇందులో కనిపిస్తాయి. 30 ఏళ్ల నాడు ఇంటర్వ్యూ చేసిన 9 మందిలో ఒక్క వరవర్రావు మాత్రమే ఉండటం, ఈ పుస్తకానికి ముందు మాట రాయడం, వారు విప్లవోద్యమంపై వారికున్న అభిప్రాయాలను, పాలకుల నైజాన్ని సూటిగా వారు చెప్పిన విధానం బాగుంది. కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన పాలకులే ఎత్తివేయాల్సిన పరిస్థితికి ప్రజా ఉద్యమాల ప్రభావం, పాలకుల రాజకీయ అవసరాలు ఉన్నాయి అంటారు వరవర్రావు గారు. రాజశేఖర్, కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, జ్వాలాముఖి, ఎంటి ఖాన్, గద్దర్, కొరటాల సత్యనారాయణ, దాసరి నాగభూషణ్ రావు, ఎంవి కృష్ణారెడ్డి, దాశరథి రంగాచార్య, త్రిపురనేని మధుసూదన్ రావు, హరగోపాల్, రంగనాయకమ్మ, బకులాభరణం రామకృష్ణ, చెంచయ్య, జ్యోతిరాణి, కాకరాల లాంటి వామపక్ష సామాజిక సాంస్కృతిక ఉద్యమకారులైన 17 మంది ఇంటర్వ్యూలు ఉన్నాయి ఈ పుస్తకంలో. ఇవి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి బాగా తోడ్పడతాయి. తప్పక చదవాల్సిన పుస్తకం ప్రశ్నించే గొంతులు. సమాజం చీకటిగా ఉన్నప్పుడు ప్రశ్నే వెలుగు. ఆ వెలుగునిచ్చే ఈ పుస్తకాన్ని మనమందరం తప్పక చదివి తీరాల్సిందే. అభ్యుదయ రచనల కలం యోధురాలు రంగనాయకమ్మ 90 ఏళ్ల వయసులోనూ అనారోగ్యంతో పడకకే పరిమితమైన తన రచనల్ని ఆపలేదు. రామాయణ విషవృక్షం ప్రేరణ ఎవరంటే, రామాయణ ఘట్టంలో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసే ఘట్టాన్ని రేడియోలో హరిదాసు కథ మూలం అయిందనిపిస్తుంది. మార్స్ క్యాపిటల్ ను సరళంగా తీసుకురావడానికి తెలుగు అనువాదం 200 పేజీల 60 నోట్బుక్స్ లో గాంధీ సహకారంతో చేసుకొని పూర్తి చేయడానికి 15 ఏళ్లు పట్టిందంటే ఎంత కష్టముందో అర్థమవుతుంది. జ్యోతిరాణి గారి ఇంటర్వ్యూ ఫోన్ ద్వారా 5 గంటల పాటు చేయడం, అందుకు జ్యోతిరాణి గారు అంగీకరించడం గొప్ప విషయం. చాలా వివరణాత్మక సమాచారంతో భారతదేశ ఆర్థిక సామాజిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి భారత పాలకుల వర్గ స్వభావాన్ని తెలియజేస్తుంది. భారత్ వెలిగిపోతుందన్న పాలకుల ఊకదంపుడు ప్రచారాన్ని గణాంకాలతో వివరించిన తీరు బాగుంది. అలాగే కాకరాల గారి జీవన ప్రయాణంలో మలుపు తిప్పిన మంగలి కుర్రాడు ప్రేరణ కల్పించడానికి చదువు, హోదాలేమీ అవసరం లేదన్న సత్యాన్ని తెలియజేస్తుంది. సినీ రంగంలో స్థిరపడటానికి గరికిపాటి రాజారావు గారి సహకారం గొప్పదంటాడు కాకరాల. తన సహచరి సూర్యకాంతాన్ని, తన 2 ఆడబిడ్డల్ని, సమాజంలో జరుగుతున్న అసమానతల్ని, వర్గ దోపిడీని వారికి ఎరుక చేసిన గొప్ప వ్యక్తి కాకరాల. అత్తవారింటికి పంపాల్సిన 2 ఆడబిడ్డల్ని అడవికి పంపిన సందర్భం కళ్ళనీళ్లు తెప్పించింది. నిషేధం ఆర్ఎస్ఎస్ అయినా, పీపుల్స్ వార్ అయినా ఎవరిపై విధించినా తప్పే అన్నది వరవరరావు లాంటి వారి నోట వినడం నాకు కొత్తగా అనిపించింది. నిషేధం ఆర్ఎస్ఎస్ అయినా, పీపుల్స్ వార్ అయినా ఎవరిపై విధించినా తప్పే అన్నది వరవరరావు అభిప్రాయం. మంచి పుస్తకాన్ని తీసుకొచ్చిన రాఘవ గారికి మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు చెబుతూ, చిన్న కాళయ్యగా నేను ఈ వివరణ, ఈ రివ్యూను ఈ యొక్క పుస్తకం మీద ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ పుస్తకాన్ని ప్రశ్నించేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు చదివి తీరాల్సిన పుస్తకమనే తన అభిప్రాయంగా కాళయ్య గారు చెబుతున్నారు. పుస్తకాలు కావలసిన వారు సంప్రదించడానికి ప్రశ్నించే గొంతులు రాఘవ తిరుపతి, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇందులో ఉంది. నిజంగా ఆ పుస్తకం యొక్క
అట్ట మీద చూసినటువంటి ఆ గొంతులను మనం కానీ వినాలనుకుంటే ఈ నెంబర్కు ఫోన్ చేసి ఆ పుస్తకాన్ని కొని చదవండి. కేవలం 200 రూపాయలు మాత్రమే. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9493226180. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, మన సాహిత్యం.